అందరికీ నమస్తే. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నట్లు ఒక షాక్ ఇస్తున్నట్లయితే కనబడతా ఉంది. సారు మాటలలో అర్థమవుతా ఉంది. ఎన్ని మాటలు చెప్తారంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి ముచ్చట లేదు వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తారు, లేదు మా వాళ్ళే అని చెప్తారు. ఒక్కొక్కసారి మా బీఫామ్ నుంచి పోటీ చేయలేదు కాబట్టి ఇప్పటికి ఇంకా అటు ఇటు కాకుండా ఇక మస్తు చెప్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా చెప్తారు ఇంకా మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం. మరి ఏంది పరిస్థితి? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఓ పక్క సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ నెల 25వ తారీఖు హియరింగ్ రాబోతుంది. మళ్ళీ సరే ఇవాళ తేలుతుందా లేకపోతే మళ్ళీ ఇంకోసారి తేలుతుందా? అంత కొంత కన్ఫ్యూజన్. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వాళ్ళే మేము కొద్దిసేపు బీఆర్ఎస్ అంటారు, కొద్దిసేపు కాంగ్రెస్ అంటారు. మేము అసలు ఆ పార్టీ టవల్ వేసుకోలేదంటారు వీళ్ళే. లేకపోతే డైరెక్ట్ రాజీనామా చేస్తాం, రాజీనామా చేసి ఏంది ఊక కేసీఆర్ అనేది మేమే పోటీ చేస్తాం అని ఇదొకటి చెప్తారు. ఇప్పుడు ఎందుకు వస్తాయా ఎన్నికలు? అప్పుడే వచ్చినాయా ఎన్నికలు? బీఆర్ఎస్ వాళ్ళంతా మా కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ లోకి పోయినరు కదా, సో అప్పుడేమన్నా వచ్చినాయా? రాలే కదా, ఎందుకు వస్తాయని చెప్పి ఇదొకటి చెప్తారు. సో ఇదంతా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాక్సిమం పార్టీ మారిన నియోజకవర్గాలలో ఇప్పటికీ ఎక్కువగా ఎక్కడ అసలు సమావేశాలు పెట్టలేదు. ఎక్కువ కొడంగల్ ఓటమే మనం చూస్తాం, కొడంగల్లో సమావేశాల్లో పాల్గొంటారు. కానీ మొన్న మనం చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి నియోజకవర్గానికి పోయిండు, స్టేషన్ గన్పూర్కు పోయిండు. స్టేషన్ గన్పూర్లో సడన్ గా మీటింగ్ పెట్టిండ్రు. సో మీటింగ్ పెట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిరు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు, 3.5 సంవత్సరాల దాకా ఎన్నికలు రావు. ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడేటువంటి అవసరం కూడా లేదు. కానీ రేపో ఎల్లుండో జరగబోయేటటువంటి ఎన్నికల కోసం మాత్రం నేను రాలేదు, ఆ ఓట్లు అడగడానికి నేను రాలేదు అని అంటే దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? వాళ్ళ 10 మంది బీఆర్ఎస్ ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు కదా, అభివృద్ధి కోసం వచ్చిర్రు అని చెప్తారులే. కానీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్పారు, అభివృద్ధి కోసం వచ్చిండ్రు. కానీ ఏడా అభివృద్ధి ఉంటుంది? ఉత్తది అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఇవాళ వీళ్ళు కూడా 10 మంది మేము అభివృద్ధి ఏడైంది, ఏ నియోజకవర్గం అభివృద్ధి అయింది వీళ్ళు పార్టీ మారిన తర్వాత? వీళ్ళ మీద కేసులు ఏమన్నా ఉంటే తప్పించుకోవడానికో లేకపోతే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీలో ఉంటే కొంత మంచిగా ఉంటుంది, మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వస్తారు కదా, అది గంతే, అంతకంటే వేరేది ఏం లేదు. అదొక పెద్ద డ్రామా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అనేది ఒక డ్రామా. కానీ సారు మరి ఆటోమేటిక్ గా చెప్పిండా లేకపోతే కావాలని చెప్పిండా? చూడండి ఒకసారి. సార్ ఇక్కడ డౌట్ వచ్చేసింది 10 మందికి కూడా, అరే నిజంగానే మరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, కోర్టు కూడా కొద్దిగా రావుడి చేస్తున్నది, కానీ మాతోటి రాజీనామా చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా, లేకపోతే స్పీకర్ కూడా ఏమన్నా అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడా, మరి ఈ నెల 25వ తారీఖు కోర్టు ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉన్నది అనేటటువంటిది ఒక మంతర్మదనం ఇప్పటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది 10 మంది ఎమ్మెల్యేలకి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాతనే చూడండి, మరి ఈ మాట రాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదిగోండి, ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో అంటే మరి అది ఎట్లా? ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి, అది కూడా పార్టీ మారినటువంటి నియోజకవర్గానికి పోయే మాట్లాడిండు. పార్టీ మారినటువంటి నియోజకవర్గాలలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడా కూడా సభలు సరిగా పెడతలేదు సార్. మహా అయితే మొన్న వనపర్తి పోయి వచ్చిన ఏమన్నా అధికారిక కార్యక్రమాలు, ఏమన్నా ప్రభుత్వ పథకాలు లాంచింగ్ ఉంటే ఆడికెళ్ళి లాంచింగ్ చేస్తా ఉన్నాడు. కానీ ఒక స్టేషన్ గన్పూరు అక్కడికి పోయి చూడండి ఇంకేం మాట్లాడు సార్. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోనే స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గం. సరే, ఇదే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి మీద ఇప్పుడు సార్ ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అంతకు ముందు మాట్లాడినా కూడా ఇక అన్ని తెలిసి ఆయన అభివృద్ధిలో ముందుకు పోతాడు అది ఇది అని చెప్పి మన హాయాలనేమో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఎన్ని మాట్లాడాడో అది తెలుసు. కానీ ప్రధానంగా ఇక్కడ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఏంది మరి ఎన్నికలు రేపో మాపో ఎన్నికలు ఏందనేది అర్థం కావట్లేదు. కూడా చూడండి, ఎక్కువ పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని, ఆ నియోజకవర్గానికి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోయి పక్కన నిల్చోబెట్టుకొని
ఆ నియోజకవర్గంలో ఈయన మీరు బలపరచాలి, ఈయన మీరు ఆశీర్వదించాలని చెప్పి కేవలం ఎన్నికల మూమెంట్ లోనే మాట్లాడతారు. సో ఇక్కడ మళ్ళా ఒకసారి కనిపించింది మనకి, చూడండి ఈడ. మీ ఆడబిడ్డను డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది. ఇట్లా ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే ఆ నియోజకవర్గానికి పోయినప్పుడే ఎక్కువగా మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఆడేయడం నిల్చొని ఇక వాళ్ళు దండాలు పెడతా ఉంటారు. మరి స్టేషన్ గన్పూర్ తోటే సార్ మొదలు పెట్టిందా? ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఫస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి ఓడిపోతుందని చెప్పి ఇప్పటికి అనేక సందర్భాలలో చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి బహిరంగ సభ పెట్టిండా? నెక్స్ట్ మా నియోజకవర్గాల్లో కూడా పెట్టబోతా ఉన్నాడా, రాబోతా ఉందా? సో ఈసారి 25 కాకపోయినా ఇంకో 25కైనా సరే అటు ఇటుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందా, మేము రాజీనామా చేయాల్సి ఉంటుందా అనేటటువంటి ఒక అంతర్మదనంలో పడ్డారు. ఇంకా చూడండి, రైల్వే డివిజన్ ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటది. అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది, పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, శ్రీహరి గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్ కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ ఆల్రెడీ బలపరిచారు కదండి, ఇంకేం బలపరుస్తారు? ఎమ్మెల్యే గెలిపించారు కదా. ఇప్పుడు ఏవేవైతే మీరు చెప్పారో అవన్నీ ఇంకా చేయాల్సిందే, ఇంకా బలపరిచేది ఏముంది? మళ్ళీ బలపరచాలంటే మళ్ళీ మీరు స్టేషన్ గన్పూర్ ఇప్పుడు కడియం శ్రీహరి గారికి ఓట్లు వేయాలని చెప్తున్నారా ఎట్లా? మరి అదే ఇప్పుడు అంత చర్చ అదే జరుగుతున్నది రాష్ట్రం అంతటా. అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి, కృష్ణా నది జలాల గురించి మీరు ఆలోచన చేయండి, గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,00,000. సో ఇక్కడ ఇప్పుడు కడియ కావ్య వరంగల్ పార్లమెంటరీ సందర్భంగా ఆమె ఏమేం చేస్తున్నది? సో ఇప్పుడు కడియం శ్రీహరికి ఓట్లు వేయాలంటే కడియం కావ్య గారు చేసేటటువంటి పనులు కూడా చెప్పాలి కదా, కూతుర్ని కూడా బేస్డ్ చేసుకొని కొద్దిగా ఉంటది కదా, కొద్దిగా సెంటిమెంట్ను వర్కౌట్ చేయాలి కదా. ఖచ్చితంగా ఆమెను పక్కన పెట్టుకుని ఈయన పక్కన పెట్టుకుంటే సార్ చూడండి ఆశీర్వదించారు, ఆయన అభివృద్ధి కోసమే మీ పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇంకా పనులు చేసుకుంటూ పోవాలి కానీ మళ్ళీ ఆశీర్వదించడం ఎక్కడిది? మళ్ళీ రేపో ఎల్లుండో ఎన్నికలు వచ్చేది ఎక్కడిది? సో అంటే ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతా ఉంది? ఈ 10 నియోజకవర్గాల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మరి ఏం జరగబోతా ఉంది? ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పిండు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ.